చాలా మంచిది. అయితే మనం మళ్ళా ఉమెన్స్ డేలోకి వచ్చేద్దాం. స్టార్ట్ చేసి ఉమెన్స్ డేతో కదా, ఉమెన్స్ డేలోకి వచ్చేద్దాం. అయితే ఉమెన్స్ గురించి 2 మాటలు 40 నిమిషాలు అయిపోయినాయి కాబట్టి ఇంకో 10-15 నిమిషాలు ఉమెన్ గురించి, మరి బైబిల్లో దేవుడు ఎంత చక్కని అత్యున్నతమైన స్థితి ఇచ్చాడో మనము ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ఇది అందరికి కూడా, ఉమెన్స్ అందరికి కూడా చాలా చక్కని బూస్ట్ అనమాట. అంటే మీరు ఎంత బలమైనలో, మీలో ఎంత శక్తి ఉందో, మరి దేవుడికి మీరు ఎలాగా ఉపయోగపడగలుగుతారో, దేవుడు స్త్రీలను ఎంతగా మరి చూశాడో. ఈ లోకంలో ప్రతి కల్చర్లో కూడా స్త్రీ అనగదొక్కబడింది. కానీ బైబిల్లో స్త్రీకి దేవుడు చాలా పెద్ద పీటేశాడు, చాలా ఈక్వల్గా ట్రీట్ చేశాడు. ఇప్పటి లేటెస్ట్ తరంలో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాడు. అసలు దేవుడు ఉమెన్కి ఎక్స్ట్రాడినరీ పవర్ ఆ రోజుల్లోనే ఇచ్చాడు. ఈ బైబిల్ మనుషులందరినీ ఎంత ఈక్వల్గా డీల్ చేస్తుందో మరి బైబిల్లో మనం చూసుకోవచ్చు. బైబిల్లో 3 పవర్ఫుల్ లేడీస్ ఉన్నారు. 3 పవర్ఫుల్. మీరు కూడా చాలామంది లేడీస్ని చూసుంటారు కదా బైబిల్లో. ఆ 3 పవర్ఫుల్ ఎవరన్నా గెస్ చేయగలరా? అంటే మీకు ఒకరు పవర్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ బైబిల్లో 3 పవర్ఫుల్ లేడీస్. ఎస్, సిస్టర్ చాలా ప్రాంప్ట్ ఉన్నట్లో 2 చెప్పేశారు. ఫస్ట్ దెబోరా కదండి, దెబోరా, ఎస్తేర్, రూత్, అన్న. ఎంతమంది వచ్చారండి? మొక్కలు చెప్పండి. 4 ఏంటి, దానియేలు ఎప్పుడు అయ్యే చెప్పుకునేవే, కానీ అయ్యే చెప్పుకుంటే అత్తమాని కదా, చాలామంది చెప్పారు. అయితే నేను ఇంకొకరిని చెప్తాను. మిరియం అని ఒక ఆవిడ ఉంది, తెలుసా మీకు? మిరియం ఎవరు? అబ్రహాము సిస్టర్ కదా, అబ్రహాం సిస్టర్ మిరియం. ఈ మిరియం మరి మోషే సిస్టర్. ఈ మిరియం మోషేని కాపాడిందా లేదా? మోషేని కాపాడింది. జమ్ము పెట్టిలో పెట్టి మరి ఫ్లోట్ చేస్తే అలా చూసి, ఎంత తెలివైందంటే ఈవిడ, అలా చూసి అది ఫరో కూతురు దగ్గరికి వెళ్తే మళ్ళా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడతో మంత్రాలు చేసి, ఈవిడే అసలు ఒక అపోనెంట్ టైప్, అలాంటిది ఆవిడ రీచ్ అయిపోయి ఆవిడకి మళ్ళా ఒక ఆప్షన్ ఇచ్చి, హెబ్రీరాలు ఒక ఆవిడని మీకు మరి పిల్లోడిని పెంచడానికి అప్పచెప్పనని చెప్పి మళ్ళా కొడుకుని తల్లిని ఏకం చేసేసింది. చిన్న విషయమా? వెరీ పవర్ఫుల్. అసలు దాటి వెళ్ళిపోయాడు. వాడి ఫేట్ ఎలా ఉంటుందో, మోషే ఎలా ఉంటాడో అనుకున్న స్థితిలో ఆ మిరియము అలాగ అబ్జర్వ్ చేసి, ఎంత బ్యూటిఫుల్ దౌత్యం, ఆ దౌత్యము ఎక్స్ట్రాడినరీ దౌత్యం అనమాట. ఈ రాయల్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది, తీసుకెళ్ళి మళ్ళా అప్పచెప్పేసింది. దాని తర్వాత ఇశ్రాయేలీయులు విముక్తి చేయడంలో కూడా మిరియం చాలా గొప్ప మరి పాత్ర పోషించింది. ఈరోజు మీ జీవితాల్లో కూడా మిరియం లాంటి తెలివైన వాళ్ళు, చివరికి అంత ఉత్కృష్టమైన దేవుని బిడ్డ, అటువంటి దేవుని ప్రవక్తను సవితం సమాజానికి ఇవ్వడానికి తన తెలివితేటలతో, దేవుని శక్తితో ఆ బిడ్డను సంరక్షించి ఇశ్రాయేలు విమోచనకు ఆవిడ దోహదపడింది. ఎవరు? ఒక స్త్రీ. అంతటి తెలివితేటలు మగవాళ్ళకి లేవు, కానీ ఆడవాళ్ళకు ఉన్నాయి. ఎంత చక్కగా చెప్పింది. కాబట్టి ఈ మిరియముని ప్రవక్తను కూడా అంటారు. ఈ మిరియము ప్రవక్త. స్త్రీల నుంచి దేవుడు ప్రవక్తలను ఇచ్చాడు. ప్రవక్తలు మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మిరియము గురించి నిర్గమాకాండము 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటాక ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలమును బల్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేలను నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియగు మిరియాము కదా. ఎవరు? ప్రవక్తయగు మిరియాము. ఎంతమంది ప్రవక్తలు దేవుడు లేకపోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా స్త్రీలు
మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు. బైబిల్లో దేవుడు స్త్రీలకు ది మోస్ట్ క్రిటికల్, మోస్ట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఇచ్చాడు. ఈరోజు మోషే బయటకు వచ్చి అంత నాయకుడు ఏంటంటే ఆ నాయకుడిని సైతం కాచి పెంచే ఆ స్ట్రాటజీ ఎవరి నుంచి వచ్చింది? ఈ మిరియం నుంచి వచ్చింది. అంతేకాదు, మిరియము ఇశ్రాయేలు ప్రయాణం అంతా నడుస్తూ ప్రవక్తిని అనే ఒక ట్యాగ్ తీసుకొని ఏం చేస్తుంది? ఆ ప్రవక్తిని తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. హల్లెలూయా. మిరియం ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే ఒక పవర్ఫుల్ లీడర్ని లోకానికి ఇవ్వడానికి దేవుడు మిరియంని వాడుకున్నాడు. మీ జీవితంలో కూడా మీ పిల్లలో, మిమ్మల్ని, మీ బ్రదర్సో, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు చాలామంది చూడండి, చాలామంది భక్తులకి వాళ్ళ అక్కలో లేకపోతే వాళ్ళ అమ్మలో, నాకు చాలామంది తెలుసు, వాళ్ళ అక్క ప్రార్థన చేస్తుంటుంది, బయటికి కనిపించాడు ఒకడు, యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ప్రార్థన చేసింది ఇంకొకరు. సాధారణంగా అది అటువంటి స్థితిలో ఉంటారు. అలాగే మిరియాము ప్రవక్తగా ఆవిడ తంబురతో మరి ఆవిడ నాట్యం చేస్తా వెళ్తే ఎంతోమంది లేడీస్ ఆవిడ్ని ఫాలో అయ్యారు. కాబట్టి మిరియం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద బైబిల్. తర్వాత సిస్టర్ చెప్పారు దెబోరా. ఆవిడ ఎవరు ఆవిడ? న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4-5. చాలా స్పీడ్గా కొంతమంది లేడీస్ని చూపిస్తానంతే. మీరు వారి జీవితాలను బట్టి మనందరం కూడా మరి ఎంకరేజ్ అవ్వాలి. స్త్రీల పాత్ర దేవుడు మరి మనం గమనించాలి. ఆ కాలమున ఇశ్రాయేలుకి న్యాయాధిపతి కదండి. ఒక ఆవిడేమో ప్రవక్తని చూసాం, రెండవది ఈవిడ ప్రవక్తి, తర్వాత న్యాయాధిపతి. రెండును ఈవిడ గురించి నేను స్పెషల్గా చెప్పను. న్యాయాధిపతులు అంటే జస్ట్ లైక్ ఎ కింగ్. అప్పుడు కింగ్ లేడు. ఒక కింగ్లీ స్టేటస్లో ఎవరిని ఇచ్చాడు? దేవుడు ఒక స్త్రీని ఇచ్చాడు. కాబట్టి ఈ దెబోరా ఒక న్యాయాధిపతి, అలాగే ప్రవక్తిని. ఆవిడ గురించి చెప్పడానికి టైం లేదు. నేను కొన్ని జీవితాలే చూపిస్తాను అంతే, కొన్ని జీవితాలే చూపిస్తాను. ఎందుకంటే నా ఉపోద్ఘాతమే చాలా ఎక్కువైపోయింది. ఈ లెంటు గురించిందే చాలా ఎక్కువైపోయింది. అయితే మిరియాము ఒక నాయకుడిని లాంచ్ చేసింది. దేవుడు దెబోరాని ఒక ప్రవక్తినిగా, ఒక న్యాయాధిపతిగా, ఇశ్రాయేల్ అందరూ కూడా ఆవిడ దగ్గరకు వచ్చి జడ్జిమెంట్ తీసుకునేవారు. ఎంత పవర్ఫుల్ అండి! షీఈ్ లైక్ ఏ కింగ్ అనమాట. అటువంటి స్థితిలో దేవుడు బైబిల్లో వాడుకున్నాడు. మూడవది ఎస్తేర్ అంటారు. రకరకాల పేర్లు చెప్పొచ్చు, కానీ ఈ మిరియం, దెబోరా, ఎస్తేర్ ఈ ముగ్గురు కూడా ది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అని అంటారు. ఎస్తేర్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్తేర్ని దేవుడు ఆ స్థితిలో ఎందుకు పెట్టాడంటే దేవుని కార్యాన్ని బట్టి పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు స్త్రీలు కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారో, దేవుడు మీకు ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారం దేవుని గురించే మీకు ఇచ్చాడు, దేవుని కార్యం గురించే మీకు ఇచ్చాడు, దేవుణ్ణి మహిమపరచడానికే మీకు ఇచ్చాడు అని మీరు నమ్మినప్పుడు, ఎస్తేర్ ఎలాగైతే ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ జనాంగానంతటిని రక్షించిందండి. మీరు చూడండి, ఒక ఆవిడేమో ఒక లీడర్ని ఇచ్చింది, ఒక ఆవిడేమో న్యాయం తీర్చింది, ఒక ఆవిడేమో ఆ జనాంగానంతటిని రక్షించింది. స్త్రీని మగోడిని వాడుకోలేదు. పెద్ద కండలుండి శివాజీలాగా ఒక రాజుని తీసుకొచ్చి వాడుకోలే. ఒక స్త్రీని వాడుకున్నాడు. ఒక జనరేషన్ అంతా, ఒక తెగంతటికి ఆ యూదులందరినీ రక్షించడానికి దేవుడు ఎస్తేర్ని వాడుకున్నాడు. కాబట్టి స్త్రీలు బైబిల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తారు. చాలా ఈక్వాలిటీ కాదు, చాలా పవర్ఫుల్గా ఉంటారు. అయితే ఆ స్త్రీలు ఇప్పుడు లేరా అంటే ఉండాలి. దేవుడు బైబిల్లో ఎందుకు ఇచ్చాడు? దావీదులా మనం పాడాలి కదా, దావీదులా నాట్యం ఆడాలంటాం, ఏలియా లాంటి ఆత్మ కావాలంటాం. మరి ఒక దెబోరాలు వద్దా, ఎస్తేర్లు వద్దా? మరి అటువంటి జీవితాలు ఇంకా మన జీవితాల్లోకి రావాలి అని
బైబిల్ తెలియజేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యేసుక్రీస్తు జీనియాలజీలో, యేసుక్రీస్తు జీనియాలజీ అంటే యేసుక్రీస్తు వంశావళిలో, యేసుక్రీస్తు వంశం అంటే రాజవంశం. హల్లెలూయా, రాజవంశం. యేసుక్రీస్తు పరమ పవిత్రుడు, యేసుక్రీస్తు జీవము గల దేవుడు. అటువంటి దేవుడు వచ్చే వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. తెలుసా మీకు 5? నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు, దేవుడు ఏ స్త్రీలను సాధారణంగా స్త్రీలు ఏంటంటే కొంచెం ఒక స్టెప్ న్యాచురల్గా డౌన్ ఉంటారు. మంచిదే, దేవుడు ఏమన్నాడంటే తగ్గించుకోమన్నాడు, లోబడి ఉండమన్నాడు, చాలా కరెక్ట్. కానీ ఈ స్త్రీల విషయంలో దేవుడు ప్లాన్, ఈ స్త్రీలను ఎంచుకోవడంలో దేవుడు వారికి ఇచ్చిన ఆ అసైన్మెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఒకవేళ మీరు బలహీనతలోనే ఉండొచ్చు, ఒకవేళ మీ జీవితాలు చాలా డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు, లేకపోతే మీ గతము చాలా భయంకరమై ఉండొచ్చు. మీరేమనుకుంటారంటే అక్కడ నిలబడాలంటే, ఆ స్థితికి వెళ్ళాలంటే ఓ ప్రార్థన ఉండాలా, ఓ భక్తి జీవితం ఉండాలి, తెల్ల కాగితంలా ఉండాలి, లేకపోతే దేవుడు ఎందుకు ఎంచుకుంటాడు? ఆయన సన్నిధిలోకి రావాలంటే ఇంకా ఒక పరమ పవిత్రులాగా ఒక చక్కని మచ్చలేని ఒక జీవితం ఉండాలి. నా జీవితం ఇలాగైపోయింది, ఇది ఇర్రివర్సిబుల్, నా గతం ఇర్రివర్సిబుల్, నా బ్యాక్గ్రౌండ్, నా 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 పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి, దేవుడు నన్ను ఎంచుకుంటాడా, దేవుడు నన్ను తీసుకుంటాడా అని అనుకునే ప్రతి స్త్రీకి ఈ దేవుని జీనియాలజీలో దేవుడు ఎంచుకున్న స్త్రీలను చూస్తే దేవుడు మనిషిని ఎంత ఈక్వల్ మైండ్తో చూస్తున్నాడు, దేవుడు చూసే విధానం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఈ 5 జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకవేళ మీ జీవితాలు కానీ గతం బాగాలేదనుకుంటే, ఒకవేళ నేను ఆ స్టేటస్లో లేను అని అనుకుంటే స్టేటస్ దేవుడు మారుస్తాడు. రెండవది గతాన్ని కూడా మారుస్తాడు. హల్లెలూయా, గతాన్ని మారుస్తాడు. నీ గతాన్ని మార్చి దేవుడు రక్షించడం కాదు, ఆయన కింగ్లీ లైన్లోకి, ఆయన రాజరిక జీనియాలజీలోకి, ఆ వారసత్వంలోకి నిన్ను తీసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు చాలా నన్ను ఎంకరేజ్ చేశాయి. ఈ జీనియాలజీలో మొట్టమొదటి జీవితం ఏంటి తెలుసండి? తామరు. అది ఆదికాండము 38వ అధ్యాయము 25వ వచనం. ఈ తామరు ఎవరంటే జూడా తాలూకా కోడలు. ఈ తామరు జీవితం గురించి అంత డీటెయిల్గా 5 చూడాలి కాబట్టి కథలా చెప్పేస్తాను. ఈ తామరుకి పెళ్ళయింది, భర్త చనిపోయాడు. ఆ రోజుల్లో భర్త చనిపోతే ఆ మామగారు ఇంకో కొడుకునివ్వాలి, ఎందుకంటే సంతానం లేదు కాబట్టి. ఆ రోజుల్లో సంతానం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీకి సంతానం ఉంటేనే షీఈ్ సెక్యూర్డ్ అనమాట. భర్త అన్నా ఉండాలి, సంతానం అన్నా ఉండాలి. ఈ తామర్కి భర్త లేడు, సంతానం లేడు. ఈ భర్తను ఎవరు చెప్పారంటే దేవుడే చంపాడు. ఎందుకంటే భర్త కుదురుగా లేడు, దేవుడు చంపాడు. అయితే ఆ మామగారు ఇంకో కొడుకుని ఇచ్చాడు. అతను ఈమె ఎడల సంతానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అది దేవుడి దృష్టికి పాపం అనిపించి ఆయన కూడా చంపేశాడు. ఇప్పుడు బయటికి ఎలా ఉంటుంది? ఈవినిద్దరు చేసుకుందరా, ఇద్దరు పోయారు. చివరికి ఆ మామగారు ఇంకొకరిని ఇవ్వడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఈడు కూడా పోతాడేమో, ఈవిని ఎవరు చేసుకుంటారు పోతున్నారు. ఎంత భయంకరమైన జీవితం. పిల్లలు లేరు, ఏమీ లేదు, ఇద్దరు భర్తలు చనిపోయారు. అయితే ఈ మామగారు అలా ఉన్న సమయంలో ఈ తామరు చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంది. బోల్డ్ డెసిషన్ అదేంటంటే ముసుగులో ఉండి ఈ మామగారి ద్వారానే ఒక సంతానాన్ని కనింది. సంతానాన్ని కనిన తర్వాత అందరికి అర్థమైపోయింది ఈవిడ తప్పు చేసింది, మన కట్టడను మీరింది అని చెప్పి ప్రపంచం అంతా వచ్చేసారు. చాలా నీచంగా చూశారు.
ఎంత బోల్డ్ డెసిషన్ తీసుకుని తెలుసండి. స్త్రీలు డెసిషన్స్ కానీ నిలబడితే లోకం షేక్ అయిపోద్ది. ఇంత భయంకరమైన జీవితం ఉన్న స్త్రీని మీరు నీతిమంతురాలు అనగలరా? నేను చెప్పిన స్టోరీలో ఈ జీవితాన్ని నీతిమంతురాలు అని అనగలరా? కానీ దేవుడు అనిపిస్తాడు. హల్లెలూయా, దేవుడు అనిపిస్తాడు. ఆదికాండము 38వ అధ్యాయము 25-26 వచనం. ఈవిడ గర్భం ధరించింది, అందరూ వచ్చారు, ఆవిడ కాల్చి చంపేయాలి, పాపము చేసిందన్నారు. అప్పుడు దేవుడు ఆవిడ జీవితంలో ఏం చేశాడు చూడండి. ఆమె బయటికి అమ్మ మైక్ లేదా? ఒకసారి మైక్ ఉండి ఎవ్రీ వీక్ చెప్పకూడదండి, ఇది ఎవ్రీ వీక్ చెప్పకూడదు. కొన్ని జీవితాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది స్త్రీలకే కాదు, పురుషులకు కూడా చాలా జాగ్రత్తగా స్త్రీలు దేవుని పనిలో ఎంతగా ఉపయోగపడతారు, వారి జీవితాలను మనం ఎలాగ ఆనర్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఆదికాండం 38వ అధ్యాయము 25-26 తామర కోసం తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతిని అయితిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. చూసారా, ఈ తామర ఏం చేసిందంటే చాలా తెలివితేటలుగా ఒక వేశ్య రూపంలో తయారయ్యి తన గర్భం కోసం తను ఒక ట్రెడిషన్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు తెలివితేటలుగా అతని తాలూకా కర్రను, అతని తాలూకా కొన్ని బిలాంగింగ్స్ని పెట్టుకుందనమాట రేపొద్దున ప్రూఫ్ కోసం. ఎంత చక్కగా ఆర్కెస్ట్రేట్ చేసింది చూడండి. ఎప్పుడైతే జనాలందరూ వచ్చారో పబ్లిక్లో చూపించింది, ఇదిగో ఇతను, ఇది ఎవరో అతని వల్లే నేను ఈరోజు సంతానం కలుగుతుంది అంటే. అప్పుడు యూదా ఏమన్నాడు చూడండి, యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఈమెకి ఇయ్యలేదు గనుక చెప్పి ఏమన్నారండి, నాకంటే దేవుడు అనిపించాడా లేదా? ముందు చెప్పిన స్టోరీలో లైఫ్ ఎంత భయంకరంగా ఉంది, లైఫ్ ఎంత డిజాస్టర్గా ఉంది. ఇది సోషల్ ఇంజస్టిస్, ఇది సోషల్ ఇంజస్టిస్ జరిగింది. ఈరోజు కూడా మీ జీవితాల మీద భయంకరమైన సోషల్ ఇంజస్టిస్ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తే ఎంత భయంకరమైన స్టోరీ చెప్తే ఎవడన్నా నవ్వుతాడా? ఇదేం మనిషి అండి, ఇద్దరు పోయారా, ఎంత ఎంత శుభం లేనిదా అనాల్సిన మనిషి, ఇంత ఇటువంటి ముఖానికి మళ్ళీ ఇలాంటి పని. అలాంటి జీవితాన్ని ఇదే యోధా ఏమంటున్నాడు, నేనే చేయలేదు. ఈ సొసైటీలో ఉన్న ఒక రాంగ్ ప్రాక్టీస్ వల్ల ఈ బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే నేనే నా ధర్మాన్ని నేను చేయలేదు కాబట్టి ఆవిడేమన్నా ఇయ్యలేదు కనుక ఈమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడా. చూసారా, ఈ జీవితం ఈ బిడ్డలకి ఇద్దరు బిడ్డలు, ఈ తామరుకి ఇద్దరు బిడ్డలు పుట్టారు. అందులో ఒక బిడ్డ ద్వారా యేసుక్రీస్తు జీనియాలజీలో ఉంది. ఇటువంటి జీవితాన్ని దేవుడు ఆయన జీనియాలజీ అంటే ఏంటి, వంశావళిలో తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు తెలుసా? ఆవిడ శారీరక ఆశతో పనిచేయలేదు, అక్కడ సోషల్ జస్టిస్ని ప్రశ్నించే ధైర్యమైన బోల్డ్ పనిచేసింది. ఇద్దరు చనిపోయారంటే వారు దేవునికి వ్యతిరేకంగా ఉండి చనిపోయారు, కానీ అందులో ఆమె తప్పు ఏమీ లేదు. సచ్ ఏ పవర్ఫుల్ లేడీ. ఒక లాని, ఒక సోషల్ ఇంజస్టిస్ని నిలబడి ఎదిరించినందుకు దేవుడు ఆ బిడ్డను ఆయన జీనియాలజీలో తీసుకున్నాడు. మొదటిది తామరు. తర్వాత నెక్స్ట్ లైఫ్ ఏంటి చెప్పండి? రాహాబు. ఎవరావిడ? పవిత్రురాలా. మీరు చూడండి దేవుడు ఎలా చూస్తున్నాడో. దేవుడు మీకున్న పరిస్థితులు బట్టి, మీ గతాన్ని బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, లేదో మీరు సెయింట్స్ అని మిమ్మల్ని తీసుకోవట్లే. దేవుడు స్త్రీలను వాళ్ళకున్న అత్యున్నతమైన విలువలను బట్టి పట్టుకుంటున్నాడు. ప్రతి వాళ్ళలో పాపం ఉంటుంది,
ప్రతి హిస్టరీలో బ్యాడ్ హిస్టరీ ఉంటుంది. ప్రతి మనిషి పాపమే చేశాడు, చిన్నదో పెద్దదో. ప్రతి ఓళ్ళు ఎవడో లేడు, ఒకడు కూడా లేడు. చాలామంది పైకి భక్తిగా ఉంటారు, కానీ ప్రతి జీవితంలో కూడా చీకటి కోణం ఉంటుంది. ఆ లెక్కలో పోలిస్తే దేవుడు ఎవరిని పట్టుకోవడానికి లేదు. కానీ మొదట ఆవిడ జీవితం ఎంత భయంకరమైన జీవితాన్ని నీతిమంతురాలను పబ్లిక్లో అనౌన్స్ చేయించాడు. రెండవ జీవితము రాహాబు, ఆవిడ స్టాంపే వేశ్య. ఇదేంటండి, ఒక వేశ్యను ఎందుకు తీసుకున్నాడంటే ఈమె ఆ పరిస్థితులను బట్టి వేశ్యగా మారిపోయింది. అవకాశం ఉంటే ఇది అంటారు కదా, అందరూ నీతిమంతులే. పరిస్థితులు రాక నువ్వు ఇలాగ పరిశుద్ధుల మధ్య ఉంటే బాగానే ఉంటావు, ఒక్కసారి బయటికి వెళ్తే 2 నిమిషాలు పడిపోతావు. కాబట్టి ఈ రాహాబు దేన్ని బట్టి అంటే ఆమెకు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి. జీవితం గతం చెడ్డదైనా, గతం పాపమైన, దేవుడు ఆ పాపాన్ని అర్థం చేసుకున్నాడు. ఆవిడకున్న సామాజిక ఆర్థిక పరిస్థితిలో దేన్నో బట్టి ఒక పాపంలోకి వెళ్ళిపోయింది స్త్రీ. కానీ అటువంటి పాపంలో ఉన్న స్త్రీ కూడా దేవుణ్ణి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఆమెను బట్టి ఆమె కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా. ఈ రాహాబు గురించి మరి చక్కని మాటలు ఉంటుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10, 11, 12. ఈ రాహాబు ఏం మాట్లాడుతుందో చూడండి. వేశ్య అయి ఉండొచ్చు కానీ ఈమె ఏం మాట్లాడుతుందో చూడండి. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమియందును దేవుడే. హల్లెలూయా. ఆగండి, ఎలా తెలిసి ఇవిడికి? వేసి కదా, సీరియల్ ఎట్టుకొని చూడలే, రీల్ ఎతకట్లే. ఆవిడ దేవుడు చేసిన శూర కార్యాలని చెప్తుంది. మీ దేవుడు ఎంత గొప్పడో, ఎర్ర సముద్రం చీల్చాడు. దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉంది, కానీ పరిస్థితులు మనకు తెలియదు, దేవుడికే తెలుసు. ఆవిడ వేశ్యగా ఉంది. అయితే ఆవిడ ఎంత చక్క మాట్లాడుతుందంటే, ఆవిడ ఏమంటుందంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందు దేవుడే. హల్లెలూయా. ఆవిడ విశ్వాసాన్ని బట్టి, ఆవిడ దేవుణ్ణి దేవుడిగా రికగ్నైజ్ చేసి ఆవిడ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వాడుకుంది. ఈరోజు నువ్వు పాపంలో ఉండొచ్చు కనుక, నీ బ్యాక్గ్రౌండ్ చాలా చెడ్డదవచ్చు కనుక, కానీ దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, ఆ వేగులు వారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తుంది, ఇదిగో మీ విషయంలో నేను ఒక యాక్షన్ తీసుకుంటాను, నా జీవితాన్ని రిస్క్ చేసి మిమ్మల్ని దాస్తాను. ఎందుకంటే మీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి తన జీవితాన్ని రిస్క్ చేసి ఆ రోజుకి దేవుడికి ఉపయోగమైన పనికి ఆ వేశ్య నిలబడింది. దేవుని ఎడల నమ్మకము కలిగి ఉంది. ఈ దేవుడే భూమికి ఆకాశానికి దేవుడని నమ్మి దేవుని సన్నిధిలో ప్రాణానికి కూడా తెగించి ఒక్కటి అడిగింది. చూడండి, మీరు వచ్చినప్పుడు అందరినీ నాశనం చేస్తారు, మీ దేవుడు గొప్పోడు. అందరికన్నా ముందు ఈవిడే డిక్లేర్ చేసేసింది. యుద్ధానికి ముందే ఇదిగో మీ దేవుడు ఈ ఎరుకోని మీకు ఇస్తాడు, కానీ దయచేసి నేను మీకు చూపించిన కృపకు బదులుగా నన్ను, నా తండ్రిని, నా ఇంటి వారందరినీ దయచేసి రక్షించమంది. ఆవిడ ఒక్కతో చూసుకోలేదండి. మీరు అనుకుంటారు వేశ్య అంటే వాళ్ళ జీవితాలే. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చూశాను, పిల్లల్ని పోషించడానికి పరిస్థితులను బట్టి ఆ కోపంలోకి వెళ్ళిపోయి బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆవిడ గురించి అడగలేదు, కానీ ఆ కుటుంబం అంతటినీ రక్షించుకుంది. వాళ్ళు ఆనబెట్టారు, ఎరుకు అంతా నాశనం చేశారు, కానీ ఒకే ఒక కుటుంబాన్ని దేవుడు వదిలే. అదే యెహోషువలో 6:17 ఉంటుంది, ఈ పట్టణమును దీనిలో నుండి యావత్తు యెహోవా వలన శపించబడింది. చూడండి, ఆ దేశము యెహోవా వల్ల శపించబడింది, కానీ ఈ వేశ్య యెహోవా వల్ల రక్షింపబడింది. హల్లెలూయా.
యెహోవా వలన రక్షించబడింది. శపించబడింది రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బతుకుదురు. చూసారా, మీ భక్తి వల్ల. నేను ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నేనేం చేస్తానంటే, నువ్వే నీ తండ్రిని, నీ తల్లిని, నీ కుటుంబాన్ని, వాళ్ళందరూ పెద్ద భక్తులై ఉండొచ్చు, రోజు చర్చికి వెళ్ళొచ్చు, కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తే నీ బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31లో కూడా, పత్రికల్లో కూడా ఆవిడ వచ్చింది. అదే వేశ్య పత్రికల్లో విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతతో పాటు నశించకపోయాను. హల్లెలూయా. ఎంత భయంకరమైన స్టోరీలు ఉన్న జీవితాలని దేవుడు మరి రక్షించుకున్నాడు చూస్తూ ఉంటే. ఈ రాహాబు మరి ఇశ్రాయేల్లోకి వెళ్ళిపోద్ది. ఈ రాహాబు కెననైట్, ఆవిడ జ్యూస్ కాదు, అన్యురాలు వేశ్యను దేవుడు ఇశ్రాయేలులో కలిపి అక్కడ మళ్ళా ఒక ట్రైబ్ హెడ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకున్నాక మరి బోయాజు ఎక్కడి నుంచి పుట్టాడు? బోయాజు అంటే వెరీ ఫేమస్ కదా. యేసుక్రీస్తుకు సాదృశ్యమైన బోయాజుని ఈ వేశ్య కనింది. హల్లెలూయా. ఒక వేశ్యగా ఉన్న జీవితాన్ని తీసుకెళ్ళిపోయి దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ టర్న్ చేశాడు చూడండి. ఆ ముందు కూడా ఈ బిడ్డ విషయంలో, మరి తామరు విషయంలో ఎంత భయంకరమైన హిస్టరీ, బ్యాడ్ అదేమంటారు, శకును ఉన్న ఆ స్త్రీని నీతిమంతురాలుగా తీర్చాడు. ఈవిడ ఒక బ్యాడ్ హిస్టరీ ఉన్న ఆవిడని తీసుకెళ్ళిపోయి యేసుక్రీస్తు జీనియాలజీలో పెట్టుకున్నాడు. దేవుడు స్త్రీలను ఎంత అత్యున్నతంగా చూశాడో, వారి పాపాన్ని బట్టి, వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి దేవుడు డీల్ చేయలేదు. మేము ఒక జాతి అని జాతి ఆకారం కూడా బైబిల్లో ఎక్కడెక్కడ, ఎందుకంటే షీఈ్ అ కెననైట్ని తీసుకెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరున్నారు? ఎవరమ్మా? రూత్. మరి రూత్ గురించి అయితే నేను పెద్దగా చెప్పక్కర్లేదు. రాహాబ్ తర్వాత మరి రూతు కూడా మోయాబీయురాలు. ఆవిడేమో కెననైట్, ఈవిడ మోయాబీయురాలు. ఈ రూతు మరి ఎందువలన చేర్చబడింది తెలుసా? ఒక మాట టైం. రూతు 1వ అధ్యాయము 16-17. అది అందరికి తెలిసిందే. రూతు 2:12 చదవండి. రూతు 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన. ఏం చేసిందండి ఈ రూతు? లైఫ్ కూడా, భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. మీరు చూడండి, పిల్లలు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, వేరే దేశము. అందరికీ తెలిసిందే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ చచ్చిపోతా నేను అక్కడ చచ్చిపోతాను అంది. చాలా చక్కని మాట అయింది. అయితే బోయాజు మాట్లాడుతున్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఎందుకు రూతును కూడా దేవుడు ఆయన జీనియాలజీలో కలుపుకున్నాడు? యేసుక్రీస్తు జీనియాలజీలో, ఆయన వంశావళిలో చాలా అట్టడుగునున్న బలహీనమైన ఫేట్, బ్యాడ్ ఫేట్, మరి మంచి దాన్ని ఏమంటారు, దీన్ని తలరాత లేని దౌర్భాగ్యమైన జీవితాలను తీసుకెళ్ళి రాజు లిస్టులో కలిపేశాడండి. అసలు వీళ్ళందరూ యేసుక్రీస్తు రాజు, దావీదు వంశాలు, వీళ్ళందరూ ఎవరు? రాజమాతలు. హల్లెలూయా. రాజమాతలు కలిపేశాడు అంతే. అంతటి విలువ మరి ఇచ్చాడు. ఈ రూతు ఎందుకు ప్రతిఫలం ఇస్తున్నాడంటే చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడంటే, ఆ ముందు వాక్యం అనుకుంటా, నువ్వు నీ అత్తగారిని ఎలా చూసావో మేమందరం విన్నాం అంటాడు. వారి భర్త 2 కొడుకులతో వచ్చింది, భర్తను కోల్పోయింది, 2 కొడుకులను కోల్పోయింది. బోయాజు క్లియర్గా ఏ కార్యం అంటే, ఆ అత్తని నువ్వు ఎలా ఫాలో అయ్యావో, నీ ప్రేమ ఎలాంటిదో, నీ కమిట్మెంట్ ఎలాంటిదో
మళ్ళా ఆ వృద్ధురాల కోసం నువ్వు పొలంలో ఎంత దీనంగా పనిచేస్తున్నావో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రపంచం అబ్జర్వ్ చేస్తుందండి. మీ ఫేట్ చాలా భయంకరంగా ఉండొచ్చు, మీ పరిస్థితులు చాలా దీనంగా ఉండొచ్చు, కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ ఉందే, ఆ డెసిషన్ని దేవుడు ఆనర్ చేస్తాడు. దేవుడు ముందుగా ఆనర్ చేయలేదు, అవకాశం ఇచ్చాడు రూత్కి. మంచి మాట ఉంది కదా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే, నువ్వు ఎక్కడ పాతి పెడతావో నేను అక్కడ పాతి. ఎందుకంటే ఒక దీనురాల్ని, ఒక బలహీనురాల్ని ఎవరూ లేని స్థితిలో ఫాలో అవ్వడానికి ఇష్టపడిన మంచి మనస్సు మరి ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని బట్టి మరి దేవుడు మరి రూత్ని చాలా చక్కగా దేవుడు దీవించాడు. ఈ బోయాజ్కి మరి రూత్కి ఎవరు పుట్టారు? ఉబేదు పుట్టాడు. ఉబేదు, ఈ ఉబేదు కూడా యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నవారు. మరి చూడండి ఈ జీవితాలని. తర్వాత ఎవరంటే బెత్షెబా. ఏనా జీవితాలు బాగున్నాయా? ఈ లైఫ్లో ఏమైనా హిస్టరీలు బాగున్నాయా? మనం బాగున్నాయి కదా, మీరందరూ ఇంకా బాగున్నాయి. కాబట్టి దేవుడిని అన్నేం చూస్తాడులే, మేము బలహీనలో మా జీవితాలు నాశనం అయిపోయాయి, మేము ఇంకా అంత స్థితిలో లేము, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిపోయాం, మా జీవితాల మీద ఒక స్టాంప్ పడిపోయింది అనుకున్న ప్రతి జీవితాన్ని తీసుకెళ్ళి దేవుడు బాగు చేయలేదు. ఆయన జీనేజ్లో పెట్టేసుకున్నాడు ఏకంగాని. కాబట్టి ఇప్పుడు ఈ బెత్షెబా ఆవిడ రాజు చేత మోసం చేయబడింది. అంత అన్యాయమండి. రాజు చేత ఎవడైతే కాయాలో, ఎవడైతే నాదుడో, ఎవడైతే న్యాయం చేయాలో వాడి చేతే మోసం చేయబడింది. కానీ దేవుడు ఊరుకున్నాడా? ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. మీరు అనుకున్నారా దావీదు బయటికి పోయాడు, పోయింది కానీ వాళ్ళ కొడుకుని చంపేశాడు, వీడు బాగానే ఉన్నాడు అనుకున్నారా? ఈ బెత్షెబాని మరి అన్యాయం చేసినందుకు దావీదుకి దేవుడు ఇచ్చిన శిక్ష 2 సమూయేలు 12:7-12 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. మీకు అన్యాయం జరుగుతూ ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యములను బట్టి అలా కదమ్మా, నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడు నీవే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అదంత టైం లేదు. వీడు చేసిన పాపాన్నంతా చూపించాడు, బెత్షెబాగా చేసిన అన్యాయాన్ని చూపించి ఆ మనిషి నువ్వే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని 11వ వచనం చెప్పాం. 11 నుంచి చదువు. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలములానే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగింతును, పగటి యందువాడు వానితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూస్తున్నప్పుడు పగటి యందే హల్లెలూయా. చూడండి మీరు ఎంత శక్తివంతమాలంటే, చాలా బలహీనంగా ఉన్న ఆ స్త్రీని బెత్షెబాని అన్యాయంగా మరి దావీదు ఆడెవడన్నా అవనండి, రాజు అవనండి, ఎవడన్నా అవనండి, దేవుడు మీ పక్షాన్ని ఉంటాడు. నువ్వు సీక్రెట్గా చేసావు, ఓపెన్గా నేను శిక్షిస్తానంటాడు. ఆ పైన ఏముంటుందంటే ఇది చేసినందువల్ల, ఇది చేసిన నువ్వు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యగా ఆగునట్లు తీసుకున్నందున నీ ఇంటికి సదాకాలము యుద్ధం. ఎంత శాపమండి. దావీదేం తప్పించుకోలే, దావీదును కూడా శిక్షిస్తాడు. ఒకవేళ మీకు అన్యాయం జరిగితే, మీరు ఒక అంటే హెల్ప్లెస్ కండిషన్లో మీ మీద ఏదైనా మరి అగచారం జరిగితే, ఎవరన్నా మిమ్మల్ని
మరి అన్యాయం చేస్తే, నీకు బలం లేక లొంగిపోతే దేవుడు వారి విషయంలో చివరికి ఆయన దేవుడు భక్తుడైనా, ఆయన ఎన్ని కీర్తనలు రాసినా, ఎలాంటోడైనా ఆయనకి పబ్లిక్గా నీకు మరి శిక్షిస్తానని చెప్పాడు. కాబట్టి ఈ జీవితాలన్నీ ఒకసారి చూడండి. 5 జీవితాల్లో ఏ జీవితం బాగుంది? ఏమన్నా జీవితం బాగుందా? ఏ జీవితం బాగుంది చెప్పండి. ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ తామరు, ఆవిడ 2 భర్తలను కోల్పోయి పిల్లలు లేరు. దాని తర్వాత రాహాబు వేశ్య, రూతు భర్తను కోల్పోయి పిల్లలు లేకుండా, బెత్సెబా, వీళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయిన స్త్రీలు. ఒకరికి సోషల్ ఇంజస్టిస్, ఒకరికి సోషల్ డిప్రెషన్, ఒకరికి సోషల్ అప్రెషన్. మీరు చూడండి, ఇవన్నీ కూడా సమాజంలో స్త్రీలు అనుభవిస్తున్నవే. కల్చరల్ సప్రెషన్, రాహాబుకి కల్చర్ నొక్కేసింది. బెత్సెబా దగ్గరికి వచ్చినప్పటికీ అధికారము చేత నొక్కబడింది. ఇవన్నీ కూడా సోషల్గా స్త్రీని డిప్రైవ్ చేసి అనగదొక్కే ప్రతి స్థితిలో కూడా దేవుడు రాజులను కూడా శిక్షించి బిడ్డలను ఆయన వంశావళిలో చేసుకున్నాడు. చివరిగా మరియా 5వ జీవితంగా. మరియా గురించి మనం చెప్పక్కర్లే. మరియా అంటే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఒకటే మాట ఇన్ని చెప్పాను కాబట్టి నేను చెప్పను. ఇంకా మరియా జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అమ్మా? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందా? ఇంకా మరియ గురించి చెప్పండి. ఎందుకంటే మరియ గురించి చాలా చెప్పుకున్నాం కాబట్టి. మరియ గురించి ఇంకేమున్నాయి? ఈ పేర్లు నాకు తొందర రావట్లేదు. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాం? 4 ఎవరు? ఫస్ట్ ఎవరు? తామరు, రాహాబు, ముగ్గురు పవర్ఫుల్. మిరియాము, దెబోరా, ఎస్తేర్, ముగ్గురు. ఒక ఆవిడేమో ప్రవక్తని, ఒక ఆవిడ ప్రవక్తని న్యాయాధిపతి, ఒక ఆవిడేమో క్వీన్. హై ప్రొఫైల్స్ ఇన్ ద సొసైటీ. యేసుక్రీస్తు జీన్యాయంలో తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సోషల్ అప్రెషన్లో గుర్తైన వాళ్ళు. ఎవరు? తామరు, రాహాబు, రూతు. మీరే ఏంటండి మీ పార్టీలు మీరే చెప్పట్లేదు. మాకైతే రాదు. ఏమంటే ఆడవాళ్ళు మనమే చెప్పామా? దావీదు, యాకోబు, యెహోషువ, దానియేలు, ఇంకా చెప్పేస్తాం మీద బోళ్ళు. చెప్పండి కరెక్ట్గా. ఫస్ట్ నుంచి చెప్పాలి. తామరు, రాహాబు, రూతు, బెత్సెబా, తర్వాత మరియా. ఈ 5 కూడా యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారు. వీరు 5 కడుపులోంచి యేసుక్రీస్తు పుట్టాడు. మరియా 13-14 సంవత్సరాలు. కానీ మరియా తెగింపు. అందరూ మరియా అనగానే చాలా ఇలాగా ఉంటుంది. అలా కాదు. ఆవిడ తెగింపు ప్రపంచంలో ఎవరికి లేదు. హల్లెలూయా. ఎంత తెగించిందంటే ఆ రోజుల్లో భర్త లేకుండా పిల్లోడిని కనడానికి ఇష్టపడింది దేవుడి కోసం. హల్లెలూయా. సొసైటీలో ఏమంటారు, ఎవడు చూసి ఏమంటాడు, చివరికి మా ఫియాన్సీ గాడు ఏమనుకుంటాడు కూడా ఆలోచించలేదు. దేవుడి కోసం రెడీ అంది. ఈరోజు మరియా తెగింపు వలన యేసుక్రీస్తు ఆయన కడుపులోంచి పుట్టాడు. స్త్రీలు కానీ దేవుడి గురించి తెగిస్తే లోకమంతా రక్షించబడుతుంది. మరియ గురించి చాలా క్యారెక్టర్స్ చెప్పుకోవచ్చు. కానీ ఈ 5 కూడా దేవుడు జీనియాలజీలో పెట్టాడు. మరియ జీవితం యేసుక్రీస్తు కన్న దగ్గర నుంచి కష్టాలే. చివరికి ఆయన చూస్తుండగానే కన్న కొడుకు సిలువ మీద చచ్చిపోతుంటే ఎలా ఉంటుందండి? ఒక తల్లి కొడుకు చచ్చిపోవడమే చూడలేదు. మామూలుగా ఒక మేకు గుచ్చుకుంటే విలవిలవిల్ల ఆడిపోతాం. అలాంటిది కన్న కొడుకు, పెంచిన బిడ్డ దేవుడై ఉండొచ్చు కాక ఆ మాతృత్వం ఉంటుంది కదా. సిలువ మీద ఇది 5 గాయాలు ఉందేమని మనమే సిలువను చూస్తే ఆడుతుంటే, ఆవిడ ఒక విశ్వాసిలాగా, అలాగే తల్లిలాగా ఆవిడ జీవితం ఎంత నలిగిపోయి ఉంటుందో, ఆ జీవితాన్ని ఒక సమిధిలాగా అలా కాలిపోవడానికి మరియ ఇష్టపడింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 మరియ కడుపులో పడినాక ఎక్కడికి వెళ్తుంది? ఎస్తేరు దగ్గరికి వెళ్తుందా?
వెళ్ళిన తర్వాత ఆవిడ పాడిన పాట ఉంటుంది, ఒకసారి చదవండి ఎప్పుడైనా ఖాళీ ఉంటే. ఎంత మెచ్యూర్డ్గా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ ఫీలింగ్లో ఉంటుంది మరియా. షీఈస్ అండర్ ప్రజెన్స్, హోలీ స్పిరిట్ ప్రజెన్స్లో ఆవిడ మాట్లాడిన మాటలు ఒక బైబిల్ వేదాంతులు కూడా మాట్లాడలేడేమో, ఎందుకంటే పరిశుద్ధాత్మ మాట్లాడింది. చక్కని పరిశుద్ధాత్మ చేత మరియ పాట పాడింది. ఆవిడేమి 30-50 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాల పిల్ల. ఈరోజు 13 సంవత్సరాలు అంటే బైబిల్ తీయడం కూడా తెలియట్లేదు, ప్రార్థన చేయమంటే కూడా నోరు తడబడుతుంది పిల్లలకి. అలాంటిది 13-14 సంవత్సరాల్లో యేసుక్రీస్తు కోసం రాళ్లతో కొట్టబడి చనిపోవడానికి కూడా సిద్ధంగా, ఈ లోకంలో ఉన్న కట్టడలన్నిటికీ విరుద్ధంగా ఈ మరియ నిలబడి యేసుక్రీస్తుని జీవితానికి అందించింది. జీవితం అంతా కష్టపడింది. యేసయ్యతో నడిచినంతకాలం సంతోషించింది. చూస్తుండగానే సొంత కుమారుడిని సిలువ మరణము చూడడం అంటే ఇది ఎంత భయంకరమైన విషయం. కాబట్టి ఈ స్త్రీలు, ఈ 5 స్త్రీలు, వారి జీవితాలు ఎలాగున్నా దేవుడు ఈరోజు ధన్యురాలుగా మరియమ్మను పెట్టాడు. ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఇంక దేవతలా కూడా కొలిచేస్తున్నారు. అటువంటి స్థితికి మరియమ్మను దేవుడు ఎలివేట్ చేశాడు. కాబట్టి ఈరోజు స్త్రీలు మరి 5 జీనియాలజీలో 3 పవర్ఫుల్ లీడర్స్ చూసాము. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన జీవితాల్లో కూడా, మన జనరేషన్లో కూడా ఈ జీవితాలన్నీ ఉంటాయి. అప్పుడు దేవుడు ఎలా వాడుకున్నాడో ఇప్పుడు కూడా అలాగే వాడుకుంటాడు. దేవుని జీనియాలజీలో, ఆయన వారసత్వంలో ఉన్న స్త్రీ మీరందరూ కూడా చాలా ధన్యులు. వీరి జీవితాలు బట్టి మీరు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. మీకు ఒక మాట చూడండి, గతాన్ని చెరిపేశాడు దేవుడు, గతాన్ని చెరిపేశాడు. ఈ స్త్రీల జీవితాల్లో చూస్తే భయంకరమైన గతాన్ని గ్లోరియస్ ఫ్యూచర్గా దేవుడు మార్చాడు. భక్తుడు అంటాడు, నీ పాపం ఎంత పెద్దదైనా దేవుడు కృపను మించి దాటిన పాపం ఈ లోకంలో లేదట. హల్లెలూయా. దేవుడు కృప ముందు ఎంత ఎక్స్ట్రాడినరీ పాపమైన నిలవడానికి వేయలేదు. ఆయన కృపను దాటికెళ్ళిపోయే పాపమే ఈ లోకంలో లేదు అంటాడు. కాబట్టి దేవుడు జీనియాలజీలోనే అంత ఎక్స్ట్రాడినరీ మరి ప్లేస్ కల్పించిన స్త్రీలందరూ కూడా ధన్యులు. మేమంత ఫ్లోగా ఎందుకు చెప్పలేకపోతాం తెలుసా? మిగిలిన చెప్పినట్ట ఈ పెద్దగా ధ్యానించాం, మగవాళ్ళం కదా కదా. మీరు ఉమెన్ సమాజ్లో ఉమెన్స్ బాగా వేస్తారు, ఈ పేర్లన్నీ చాలా ఫ్లోగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ ధ్యానించాక మీ పాత్ర చాలా గొప్పది, మీరు ధన్యులు. మీ జీవితం ఎటువంటిదైనా, ఎటువంటి బలహీనత పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని దేవుడు లేవనెత్తడం కాదు, మీ గతాన్ని మార్చి మిమ్మల్ని ఆనర్కి, మిమ్మల్ని గ్లోరీకి దేవుడు పట్టుకెళ్తాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, బిడ్డలందరూ కూడా, ముఖ్యంగా స్త్రీలు, ఏ బలహీనతలో ఉన్నా, నీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా, నీ పాస్ట్ ఏమైనా, నువ్వు ఎంత చాలా బ్యాడ్ లక్, అదిగో నా జీవితం రాత బాగాలేదు, నా పరిస్థితులు బాగలేవు, నా బ్యాక్గ్రౌండ్ నన్ను సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నామేమో. బైబిల్లో భయంకరమైన బ్యాడ్ ఫేట్, భయంకరమైన కాలము కాటేసిన స్త్రీలను, జీవితంలో ప్రపంచం ఎవడు కూడా రికగ్నైజ్ చేయని స్త్రీలను దేవుడు తీసుకెళ్ళి ఆయన జీనియాలజీలో పెట్టుకొని బిడ్డలను అత్యున్నతంగా దీవించాడు. ఎందుకంటే వారికున్న అంతరంగకమైన క్యారెక్టర్స్ని బట్టి. ఇదిగో మరి ఆ బిడ్డలందరూ కూడా దేవుని ఎడల గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసాన్ని కనపరిచారు. అటువంటి విశ్వాసం నువ్వు కానీ కనపరిస్తే, ఇదిగో ఎలాగైతే ఈ బిడ్డలందరూ కూడా దేవుని అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఎలాగ అందిపుచ్చుకున్నారో, ఈ 40 రోజుల్లో మీరు కూడా అటువంటి ప్రార్థన. తామరు మరి జీవితము చూడండి ఎంత భయంకరము, ఎంత బ్యాడ్ ఫెయిట్. 2 భర్తలను పోగొట్టుకున్న తామరును నీతిమంతురాలుగా తీర్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? వేశ్యైన రాహాబుని ఇదిగో మరి యేసుక్రీస్తు వంశావళిలో తల్లిలాగా మార్చిన దేవుడు, కుటుంబము లేని జీవితానికి ఒక కుటుంబాన్ని, ఒక గౌరవాన్ని ఇచ్చిన దేవుడు, అన్యురాలైన రూతుని
బోయాజును కనే ఒక గొప్ప ధన్యత బోయాజుతో మరి దేవుడు బోయాజు ద్వారా గొప్ప విడుదల దయచేసి దావీదుకు ముత్తాతన కనే స్థితిని రూతుకు దేవుడిచ్చాడు. అలాగే నిస్సాయ స్థితిలో ఈ లోక అధికారము చేత పాడు చేయబడిన బెత్షెబా మరి దేవుడు ఇశ్రాయేలులోనే బలమైన జ్ఞానమైన ఇదిగో సొలొమోను లాంటి రాజుని ఆమె కడుపులోంచి తెచ్చాడు. నీ కడుపులోంచి అటువంటి ఘనతను దేవుడు నీకు కూడా. చివరికి మరియా దీనురాలు, చిన్న పిల్ల, ఏమీ తెలియని బలహీనురాలు, ఒక పల్లెటూరు అమ్మాయి అటువంటి బిడ్డను మరి ఎంచుకొని ఆమెలో నుంచి దేవుడు మరి యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడ్డాడు. ఈ స్త్రీలందరూ కూడా చాలా ధన్యులు. మీ జీవితాల్లో కూడా అటువంటి గతాన్ని మార్చి దేవుడు ఘనతకు మార్చునుగాక. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మా రాజా, ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డను దీవించండి, కనికరించండి నాయనా. మా గతము ఎంత చెడ్డదైనా మేము అనుకుంటున్నాం మా జీవితాలు ఇంకా అవి ఆ మచ్చలు మాయవు. ఈ మచ్చ ఎలా పోతుంది? నేను చచ్చిపోతే కానీ పోదనుకుంటున్నాను. ఈ బలహీనత ఎలా పోతుంది? నేను నాతోనే ఈ బలహీనత పోవాలి అనుకుంటున్నాను. నాది చాలా బలహీనమైన బ్యాక్గ్రౌండ్, నాకు మనుషులు ఎవరు ఉన్నారు అనుకుంటున్నాను. నేను పరాయిదాన్నే, నా జీవితం ఇంతకాలం అయిపోయింది, ఇంకా నాకేమైనా ఆశ ఉందా అనుకుంటున్నాను. కానీ దేవుడు అటువంటి జీవితాలను మరి ఎత్తి పట్టుకొని ఇదిగో ఘనతహీనం నుంచి ఘనవంతురాలుగా మరి దేవుడు చేయడానికి ఇష్టపడి, అదే కాదు ఈ బిడ్డలందరినీ రాజమాతలుగా ఆయన వంశావళిలో పెట్టుకొని స్త్రీలను గౌరవించి హెచ్చించిన దేవుడు మీ జీవితాల్లో కూడా దానికైనా ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆ విధంగా చేయబడ్డానికి ఎలాగైతే ఈ జీవితాలు, ఎలాగైతే తామరు న్యాయంగా నిలబడిందో, ఎలాగైతే రాహాబు దేవుని కోసము ఒక అడుగు వేసి ఆ దేవుని విశ్వాస్యతను మరి ప్రకటించిందో, ఎలాగైతే రూతు ఆమె దీన స్థితిలో, అత్త విషయంలో బలహీనతగా ఉన్న స్థితిలో ఆమె మంచి మనసుతో నిలబడిందో, ఎలాగైతే బెత్షెబా ఇదిగో మరి ఏమీ చేయని బలహీన స్థితిలో దేవునికి మొరపెట్టిందో, అలాగ మీరు మొరపెడితే మీ జీవితంలోంచి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. జీవితం అయిపోయిందని అనుకోవద్దు. మా జీవితం గతము చెడ్డదనుకోవచ్చు. గతాన్ని మార్చగలిగేవాడు ఈ జీవము గల దేవుడు ఒక్కడే అని ఆయన జీనియాలజీలో పెట్టి ప్రూవ్ చేశాడు. కాబట్టి స్త్రీలందరూ కూడా మున్ముందు రోజుల్లో దేవుని గురించి గొప్ప ఇదిగో మరి యోధులుగా దేవుడు నడిపించడానికి దేవుడు సహాయము చేయునుగాక. ఆయన చిన్న ప్రార్థనను మరి వినండి. తల వంచిన ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి. ప్రతి జీవితంలో ఈ పాపపు గిలి ఉంది, ప్రతి జీవితంలో ఈ బలహీనత వాళ్ళని ఏలుతుంది. మేము బలహీనలు అనుకుంటున్నారు, కానీ నీలో ఇదిగో ప్రతి స్త్రీని బలవంతురాలుగా, ఒక న్యాయాధిపతిగా, ఇదిగో మరి ఒక రాణిలాగా, అనేక జనాలను రక్షించే వనితలాగా, కుటుంబాన్ని రక్షించుకునే వనితలాగా బిడ్డలను లేవనెత్తి ప్రార్థన యోధులుగా నిలబెట్టి బిడ్డలను ముందు తరాల్లో ఈ బిడ్డలను వాడుకోమని మా ప్రభువు రక్షకుడు యేసు నామములో అతి వినయంగా అడిగి వేడుకొనిచున్నాము.